హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ కొన్ని వీడియో సిరీస్ని మీ ముందుకు తీసుకురావడానికి ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఫస్ట్గా ఈ వీడియోలో ఒక షార్ట్ ఫిలింకి కానీ ఒక వీడియోకి ఒక 1 lakh వ్యూస్ రావాలి అంటే ఏం చేయాలని చాలామంది కామెంట్ చేస్తున్నారు, చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోలో మనం ఒక షార్ట్ ఫిలింకి 1 lakh పైన వ్యూస్ ఎలా రప్పించుకోవాలి అంటే మనము యూట్యూబ్లో ఏం చేయాలి, మన షార్ట్ ఫిలింకి ఏం చేయాలి అనే విషయం మీద ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఏం చేయాలో. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఫస్ట్ షార్ట్ ఫిలింకి మనము యూట్యూబ్లో అప్లోడ్ చేసే ముందు 2 రకాలైన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ యూట్యూబ్కి సంబంధించిన జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి, తర్వాత షార్ట్ ఫిలింకి సంబంధించిన జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి. యూట్యూబ్కి సంబంధించిన జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ యూట్యూబ్లో SEO ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంటుంది, అంటే సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అని. అంటే ఒక వీడియోని, ఒక షార్ట్ ఫిల్మ్ కాకుండా ఏదైనా వీడియోని మనం అప్లోడ్ చేస్తున్నప్పుడు ఒక టైటిల్ అనేది ఫస్ట్ చాలా షార్ట్కట్లో పెట్టాలి. అంటే ఇప్పుడు కొంతమంది అన్ని పేర్లు కలిపి దాదాపు అంటే ఒక 100 అక్షరాల వరకు ఇలా పెట్టేస్తూ ఉంటారు అనమాట. కానీ టైటిల్ అనేది ఎంత షార్ట్గా ఉంటే యూట్యూబ్లో అంత నీట్గా ఎక్కువ మందికి చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మన షార్ట్ ఫిలిం పేరు కుంచే అనుకోండి. కుంచే అంటే దానికి తగ్గట్టుగా కుంచే తెలుగు షార్ట్ ఫిలిం అని పెట్టండి. నెక్స్ట్ ఇంకొక పేరు ఏదైనా యాడ్ చేయండి అంతే. ఇప్పుడు వేరే వాళ్ళు పెట్టడానికి చాలా ఎక్కువ ఉంటాయి కదా సార్, ఇప్పుడు ఏదైనా సినిమా పేర్లు ఇట్లా పెట్టినప్పుడు చాలా ఎక్కువ పేర్లు ఉంటాయి కదా అని మీరు అడగచ్చు. కానీ ఆ పేర్లని ఎక్కువ మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తాం కాబట్టి వాళ్ళు పెడతారనమాట. అదే మన పేర్లకు వచ్చేసరికి మన పేర్లు ఎక్కువ యూట్యూబ్లో ఎవరు సెర్చ్ చేసేంత అవకాశం ఉండదు. కాబట్టి మనము ఈ కీవర్డ్ ఏదైతే ఉందో తెలుగు షార్ట్ ఫిలిం అని, సో ఫ్రెండ్స్, ఏదైతే మనం సెర్చ్ చేస్తామో ఆ కీవర్డ్ని మాత్రమే ఎక్కువ హైలైట్ చేస్తూ పెట్టాలి. వేరే వేరే పేర్లు పెట్టడం ద్వారా యూట్యూబ్ అనేది తక్కువ కాన్సన్ట్రేషన్ అనేది మన టైటిల్ మీద చేస్తుంది. నెక్స్ట్ టైటిల్ తర్వాత డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. డిస్క్రిప్షన్లో చాలామంది డిస్క్రిప్షన్ అనేది అసలు రాయరనమాట. ఇప్పుడు కుంచే తెలుగు షార్ట్ ఫిలిం అని మనము ఒక టైటిల్ పెట్టిన తర్వాత కింద ఆ షార్ట్ ఫిలిం అనేది దేనికి సంబంధించింది అని ఇంగ్లీష్లో మనము కొంచెం షార్ట్ ఒక 3-4 లైన్లు అయినా కూడా ఆ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది కింద మనము ఫస్ట్ రాయాల్సి ఉంటుంది. అంటే కుంచే తెలుగు షార్ట్ ఫిలిం, దాని తర్వాత ఈ షార్ట్ ఫిలిం అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ షార్ట్ ఫిలిము ఎవరో తీశారు, నెక్స్ట్ అలాగే ఇది ఒక షార్ట్ ఫిలిం, దానికి ఎవరు డైరెక్టరు, ఎవరు హీరో, ఇవన్నీ మనము కింద మెన్షన్ చేయాల్సి ఉంటుంది. చేస్తే అది జనాలు చదవడానికి కాదు, యూట్యూబ్ అర్థం చేసుకొని ఓకే ఇది పలానా షార్ట్ ఫిలిం, తెలుగుకు సంబంధించిన షార్ట్ ఫిలిము, దీన్ని పలానా వ్యక్తులు తీశారని మనం వ్యక్తులు చదవడానికి కోసం కాదు, యూట్యూబ్కి అర్థం చేసుకోవడానికి మనం ముఖ్యంగా ఈ డిస్క్రిప్షను మరియు ట్యాగ్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం అదేవిధంగా ఈ డిస్క్రిప్షన్ పెట్టిన తర్వాత ట్యాగ్స్ ఏ విధంగా పెట్టాలంటే ఫస్ట్ కుంచే, ఓకే, మన షార్ట్ ఫిలిం పేరు కుంచే. కుంచే తర్వాత తెలుగు షార్ట్ ఫిలిం, ఓకే, తర్వాత షార్ట్ ఫిలిం తెలుగు షార్ట్ ఫిలిం, ఇలా రిలేటెడ్గా మొత్తం దీనికి ఎంత రిలేటెడ్గా టైటిలు, డిస్క్రిప్షను, తర్వాత ట్యాగ్స్ అనేవి ఎంత రిలేటెడ్గా ఉంటే అంత బాగా ఫస్ట్ వీడియో అనేది యూట్యూబ్ అర్థం చేసుకొని 10 మందికి చూపించడానికి యూట్యూబ్కి మనం సహకరించిన వాళ్ళం అవుతాం. అలాగే మనకు వీడియో అనేది ప్లస్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి మనము జనరల్గా యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. సో ఫ్రెండ్స్, టైటిల్ అనేది చాలా షార్ట్గా ఉండాలి.
నెక్స్ట్ పాయింట్ కింద ఖచ్చితంగా డిస్క్రిప్షన్ టైటిల్కి సంబంధించి మన షార్ట్ ఫిలింకి సంబంధించిన డిస్క్రిప్షన్ ఖచ్చితంగా రాయాలి. తర్వాత ఖచ్చితంగా రిలేటెడ్గా ట్యాగ్స్ అనేది పెట్టాలి. ఇవి యూట్యూబ్కి సంబంధించినటువంటి ఒక జాగ్రత్తలు. ఇప్పుడు షార్ట్ ఫిలింకు ఏ లక్షణాలు ఉండాలి, మనము ఎక్కువ వ్యూస్ రావడానికి షార్ట్ ఫిలింకు ఏ లక్షణాలు ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు షార్ట్ ఫిలిం అనేది మినిమం షార్ట్ ఫిలిము 20 నుంచి 25 నిమిషాల వరకు షార్ట్ ఫిలిం అనేది మనము ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఎక్కువ వ్యూస్ రావాలంటే ఒక షార్ట్ ఫిలింకి 20 నుంచి 25 నిమిషాల టైం అనేది ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకు అంటే యూట్యూబ్ అనేది ఎక్కువ టైమింగ్ ఉండే వీడియోస్ని ఎక్కువగా చూపించడానికి ఇష్టపడుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఒక షార్ట్ ఫిలిం 5 మినిట్స్ ఉంటుంది, బాగుంటుంది అనుకోండి, ఏం సార్ ఇవి వైరల్ కావాలంటే అవుతాయి. కానీ ఈ ఎక్కువ టైమింగ్ ఉండే వీడియోస్ అనేది ఎక్కువగా చూపిస్తుంది అనమాట. ఫస్ట్ ప్రిఫరెన్సు మనకి ఈ ఎక్కువ టైమింగ్ ఉండే వీడియోస్ని చూపించడానికి యూట్యూబ్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. తర్వాత నెక్స్ట్ ఖచ్చితంగా ఫుల్ హెచ్డి క్వాలిటీ అనేది మీరు అప్లోడ్ చేయండి యూట్యూబ్లో. ఖచ్చితంగా ఫుల్ హెచ్డి క్వాలిటీ ఉంటే ఫస్ట్ ప్రయారిటీ. ఇంకా వీలైతే 4K 2K ఇట్లా ఏ ఉన్నా కూడా అప్డేటెడ్గా ఫుల్ హెచ్డికి తక్కువ కాకోకుండా వీడియోని అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి షార్ట్ ఫిలిం అనేది. ఓకే, నెక్స్ట్ పాయింట్, మన షార్ట్ ఫిలింలో ఫస్ట్ కొంతమంది స్టార్టింగే స్టోరీ ఇదన్నీ ఏమీ తెలియకుండా ఫస్ట్ టైటిల్స్లోనే దాదాపు అంటే కూడా ఒక సినిమాకో దీనికో వేసినట్టుగా ఒక 5-6 నిమిషాల పాటు టైటిల్సే ఉంటాయి. ఆ టైటిల్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. టైటిల్స్ తర్వాత నెక్స్ట్ వీడియో క్వాలిటీ అనేది చూడంగానే జనానికి ఒక రకమైన బ్యాడ్ ఇంప్రెషన్ అనేది కలుగుతూ ఉంటుంది. చాలా షార్ట్ ఫిలిమ్స్లో మీరు అబ్జర్వ్ చేయండి. అలా కాకోకుండా ఫస్ట్ వీడియో స్టార్ట్ అవ్వగానే ఒక స్టోరీని చెప్పడానికి మీరు ట్రై చేయండి. చాలా తక్కువ సమయం టైటిల్స్కి కేటాయించి ఎక్కువ సమయము షార్ట్ ఫిలిం చూపించడానికి మీరు ట్రై చేయండి. ఇది చాలా అతి ముఖ్యమైన పాయింట్. స్టోరీ అనేది స్టార్ట్ అవ్వగానే ఓహో స్టోరీ పాయింట్ ఇది ఓకే అని ఒక చూసే ఆడియన్ ఎవరైనా సరే ఒక చూడగలిగినాడంటే ఆటోమేటిక్గా ఒక ఫస్ట్ 20 to 30 సెకండ్స్ చూసినప్పుడే అతనికి ఇంప్రెస్ కలిగిందంటే రాను చూడడానికి కూడా అతను ఇంట్రెస్ట్ చూపిస్తాడనమాట వీడియోని కానీ షార్ట్ ఫిలింని కానీ. సో ఫ్రెండ్స్, ఇది అతి ముఖ్యమైన పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే మంచి క్వాలిటీ అనేది మెయింటైన్ చేయండి 100%. ఓకే, 100% మెయిన్గా ముఖ్యంగా ఈ లక్షణాలు అనేది మనము ఈ జాగ్రత్తలు అనేది తీసుకోవడం వల్ల యూట్యూబ్లో 1 lakh మించి కూడా వ్యూస్ని మనము సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఏమేమి ముఖ్యమైన లక్షణాలు, షార్ట్ ఫిలింకి సంబంధించి 20 నుంచి 25 నిమిషాల పాటు షార్ట్ ఫిలిం ఉండేలా ప్లాన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి టైటిల్స్ ఎక్కువసేపు వేయకుండా చాలా తక్కువ సేపులోనే అంటే బిలో 1 మినిట్లోనే టైటిల్స్ అయిపోయేటట్లు ట్రై చేయండి. వెంటనే స్టోరీ లైన్లోకి ఎంటర్ అయిపోండి. షార్ట్ ఫిలిం స్టార్ట్ అవ్వగానే మంచి ఇంప్రెషన్ వస్తుంది ఆడియన్స్కి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత క్వాలిటీ అనేది ఫుల్ హెచ్డీకి తక్కువ కాకోకుండా క్వాలిటీని అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎంత మంచి క్వాలిటీ ఉంటే అంత బాగా యూట్యూబ్ అనేది చూపించడానికి ఇష్టపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి జాగ్రత్తలన్నీ మనం పాటించగలిగితే 100% 1 lakh కంటే కూడా ఎక్కువ వ్యూస్ని మనము మన షార్ట్ ఫిలిమ్స్కి సంపాదించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ అస్లాం. బాయ్.